ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? అవునా కదా? నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. అదే, మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరు కుట్టిన తప్పట్లన్నీ అవన్నీ మీకే, సరేనా? మీ సంఘం అంటే మన బండారు గూడెం సంఘం ప్రార్థనకు సమావేశం అవడానికి, అలాగే దివ్య పూజ, దివ్య సంస్కారాలు, ప్రార్థనలు జరుపుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్థలం. మీ విచారణ గురుల సహకారంతో, అలాగే మేత్రాసన సహకారంతో మీకు మంచి గుడి, మంచి ఆలయం కట్టాలని నిర్ణయించుకొని మీకు ఈ మంచి ఆలయాన్ని కట్టించాం. కాబట్టి ఇందులో మీరు కూడా భాగస్వాములే. కాబట్టి ఇటువంటి పావనమైన స్థలానికి రావాలంటే, అలాగే ఇక్కడ అడుగు పెట్టాలంటే నీతిమంతులు కూడా జంకుతారు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కొంచెం భయభక్తులు కావాలి, భయం కావాలి, గౌరవంతో నిండిన భయం. ఎందుకంటే ఇక్కడ నీతిమంతులు కూడా జంకుతారు. నిజంగా నేను నీతిమంతుడా కాదా అని వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. అందుకని లోపలికి రావడానికి కూడా ఒకసారి సంకోచిస్తారు, వాళ్ళకి ధైర్యం చాలదు. కారణం ఏంటంటే ఇది దేవుని స్థలం, పరమ పవిత్రమైన స్థలం. 24వ కీర్తన మనం చదివినట్లయితే, 24వ కీర్తన మనం చదివినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఒక ప్రశ్న వేసి తానే సమాధానం ఇస్తాడు. ఏమని చెబుతున్నాడు? ప్రభు, నీ పర్వతాన్ని ఎక్కుటకు అర్హుడెవడు? అలాగే నీ పవిత్ర మందిరంలో అడుగిడుటకు యోగ్యుడెవడు? నీ పవిత్ర మందిరంలో అడుగిడుటకు యోగ్యుడెవడు? మళ్ళీ ఆయనే మనకి సమాధానం చెబుతాడు. సమాధానం ఏమంటున్నాడు? దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు, ఇటువంటి వ్యక్తే ఇక్కడికి రాగలడు అంటాడు. దుష్క్రియలు చేయనివాడు, క్రియారూపంలో, పనుల రూపంలో ఇటువంటి తప్పుడు పనులు చేయని వ్యక్తి. అదేవిధంగా దురాలోచనలు లేనివాడు, మంచి ఆలోచనలు లేనివాడు, దురాలోచన చేసేవాడు, ఇతరులను ఎవరికి హాని చేయాలి, ఏ విధంగా ఇతరులను మోసం చేయాలి, ఇంకా అనేక విధములైన ఆలోచనలు చేసేవాడు, దురాలోచనలు చేసేవాడు, అటువంటి వ్యక్తి ఇక్కడికి రాలేడు. విగ్రహములను ఆరాధింపనివాడు. మనకున్న స్వరూపాలు ఈ విగ్రహాలు కాదు. మరియ మాత స్వరూపం, పునీత యోసేపు గారి స్వరూపం, శిలువ స్వరూపం. ఇక్కడ ఈ స్వరూపాన్ని చూసి మనం ప్రభుని గుట్టుకు తెచ్చుకొని మనం ప్రార్థించుకుంటూ ఉంటాం. కానీ విగ్రహం అంటే కొందరు కొన్నిటిని విగ్రహంగా మార్చుకుంటారు. కొందరికి బాగా డబ్బు ఉంటుంది, ఆ డబ్బును గూర్చే వాళ్ళు చాలా వాళ్ళ గురించి పెద్దగా అంచనా వేసుకుంటారు. డబ్బు వాళ్లకు విగ్రహం అయిపోతుంది. లేకుంటే పదవి, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, పదవి వాళ్ళకి ఒక్కోసారి పదవి వాళ్ళకి విగ్రహం అయిపోతుంది. అదే వాళ్లకు దైవంగా భావించేవాళ్ళు అటువంటి వాళ్ళు. అలాగే అబద్ధ ప్రమాణములు చేయని వారు. కొందరు అబద్ధ ప్రమాణాలు చేసి ఇతరులను మోసం చేస్తూ ఉంటారు. తప్పును నిజంగా చేస్తారు, నిజాన్ని తప్పుగా చేస్తారు. అది అబద్ధ ప్రమాణంలో ఉన్న కిటుకు. కాబట్టి అటువంటి వాడు ఎవడో వాడే నీ మందిరంలో అడుగిడటానికి అర్హుడు, యోగ్యుడు. అటువంటి వ్యక్తి ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. చూడండి, అటువంటి వ్యక్తి ఏం జరుగుతుంది? మంచి వ్యక్తికి అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. అది ప్రభువే అతను నీతిమంతునిగా గణిస్తాడు. ప్రజలందరూ అతన్ని నువ్వు చాలా మంచివాడని చెప్పటం ఒక ఎత్తు అయితే, ప్రభువే స్వయంగా పిలిచి నువ్వు చాలా మంచివాడవయ్యా, నువ్వు చాలా మంచిదానవమ్మా అని చెప్పడం ఇంకొక ఎత్తు. కాబట్టి ప్రభువే అతనిని నీతిమంతునిగా గణిస్తాడు అని చెబుతున్నాడు. ప్రభుని మందిరంలో కాబట్టి ప్రవేశించాలంటే మనలో వినయం, విధేయత, విశ్వాసం, దైవభీతి అన్నీ కావాలి. ఎందుకంటే ఈ ఆలయం అంటే
పవిత్రత, ఆలయం అంటే స్వచ్ఛత, ఆలయం అంటే ఒక శాంతిమయ వాతావరణం. చాలాగా వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో కూర్చొని మనందరం ప్రార్థన చేసుకుంటాం. ఆలయం దేవుని సన్నిధి, ఇది ప్రార్థనాలయం కూడా. మనం దేవునితో సంభాషిస్తాం, దేవుని చెప్పే మాటలు వింటాం, దేవుని చెప్పే మాటలను మన హృదయంలో వింటాం, మన ఆత్మలో వింటాం. ఇది దేవుని నివాస స్థలం. కేవలం ప్రార్థనాలయమే కాదు, ఇది దేవుని నివాస స్థలం. మానవాతీతమైన దివ్య శక్తులున్న ప్రదేశం ఇది. దేవుని శక్తి ఇక్కడ శిలువ స్వరూపం నుండి, అలాగే ఇక్కడ ఉన్న మనకున్న ఈ బలిపీఠం నుండి, అలాగే మన ప్రార్థన చేసి మనం జరుపుకునే దివ్య పూజ నుండి ఈ శక్తులన్నీ మనకు లభిస్తాయి. అలాగే దివ్య పూజ అర్పించడానికి శిలువ స్వరూపం విశ్వాసులందరికీ మాటలకు అందని ప్రశాంతత, ఊరట, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ఈ ఆలయం మనకు అందజేస్తుంది. కాబట్టి ఇటువంటి కోరికతో, నమ్మికతో మనందరం ఈ ఆలయంలో ప్రవేశిస్తూ ఉండాలి. ఈ ఆలయాన్ని ప్రభునికి అంకితం చేయడానికి ఇప్పుడు మనం సమావేశమయ్యాం. ప్రభుని దీవెనలు కోరుతూ మనస్తాప హృదయంతో మనందరం ఇక్కడికి వచ్చాం. ఇంకొక ప్రత్యేకమైన విషయం, ఈరోజు చదివిన పఠనాల్లో మొదటి పఠనం రాజుల మొదటి గ్రంథం నుండి 8వ అధ్యాయం నుండి సొలొమోను మహారాజు నూతనంగా నిర్మించిన యెరూషలేము మహాదేవాలయంలో పవిత్ర మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన ఘట్టాన్ని ఈరోజు మనం చదివాం. నాటి నుంచి యెరూషలేము దేవాలయము యావే దేవుని మందిరంగా మారింది, పేరుగాంచింది. ఇజ్రాయేలు ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా యెరూషలేము దేవాలయాన్ని సందర్శించాలనే ఒక వాడుక, ఒక సంప్రదాయం అమల్లోనికి వచ్చింది. ఆ కారణం చేతనే యేసు ప్రభువు 12 ఏళ్ల ప్రాయంలో తన తల్లిదండ్రులతో కలిసి నజరేతు నుండి యెరూషలేము వెళ్ళి ఆ దేవాలయంలోనే చూస్తూ అక్కడ ఉండిపోయాడని మనం పవిత్ర గ్రంథంలో చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుంచి 52 వచనాలు. అలాగే అదేవిధంగా ఈరోజు మనం చదివినట్లు మళ్ళీ క్రీస్తు భగవానుడు తాను బోధ చేసే రోజుల్లో అనేక సార్లు యెరూషలేము వెళ్ళాడు. అక్కడ ఆ మహాలయంలో ప్రవేశించి అక్కడ ఏమి చెప్పాడంటే, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని చెప్పాడు. ఈ ఆలయము అన్ని జాతులకు, కేవలం మాకే కాదు, యూదా జాతికే కాదు, అందరికీ ప్రార్థనాలయం అనబడును అని యెరూషలేము మహాదేవాలయాన్ని గురించి చెప్పాడు. చేసి అక్కడ వాళ్ళందరూ ప్రార్థనలు చేయకుండా అక్కడ బేరాలు చేస్తుంటే వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాడు ప్రభు. అక్కడ క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. అలాగే అక్కడ దేవాలయం, ఆనాటి దేవాలయం 2000 సంవత్సరాల క్రితం ప్రభువు చేసిన ఘనకార్యం అక్కడ దేవాలయం ఆయన చెప్పాడు ఏంటంటే, ఇది నా ఆలయము, అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడని చెప్పారు. యెషయా గ్రంథాన్ని ఆయన చెబుతూ 56వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు ఆ మాట చెబుతూ, అట్లాగే ఈరోజు కూడా మనం ఏం చెప్పాలంటే ప్రతి ఆలయము దేవుని ప్రార్థనాలయము. కేవలం యెరూషలేము మహాదేవాలయమే కాదు, ఈరోజు ఈ దేవాలయం కూడా ప్రార్థనాలయం అని మనం నమ్మి ఆ విధంగానే మనం ప్రవర్తించాలి. ఇక్కడ ప్రజలు ప్రార్థనలు చేసుకుంటారు, ఈ ఆలయంలో దేవునితో సంభాషిస్తారు, దేవుని స్తుతులు పాడుతారు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు, గురువుల ద్వారా వాళ్ళు దీవెనలు పొందుతారు. అదేవిధంగా ఇది ప్రార్థనాలయం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, యాకోబు ఒక కలగన్నాడు. ఆ కలలో యాకోబు ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుతూ ఉంటే దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు ఆ నిచ్చెన మీదుగా ఎక్కుచూ దిగుతూ ఉన్నారు అని చెప్పారు. అంటే ఆ దేవదూతలు భూలోకం నుండి పరలోకానికి వెళ్ళి పరలోకం నుండి భూలోకం దిగి వస్తూ ఉన్నారు. దేవుని సాన్నిధ్యంలోకి ప్రవేశించి దేవునితో సంభాషించి దేవుని అనుగ్రహాలు పొంది చివరికి మళ్ళీ భూలోకానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన కూడా అటువంటిదే. మన జీవితంలో ప్రతిసారి మన హృదయాల్లో ఉన్న భావాలను, మన కష్టాలను, మన సంతోషాలను దేవునికి వ్యక్తపరిచి
దేవుని అనుగ్రహం పొంది మళ్ళీ తిరిగి మనం ఇంటికి వెళుతూ ఉంటాం. ఈ విధంగా ప్రతి ఆలయము దేవుని ఆలయము, ఇది ప్రార్థనాలయము అని ఈ విధంగా మనం నిరూపిస్తూ ఉంటాం. అలాగే ప్రతి దేవాలయము యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటదని, అది మనల్ని దేవుని సన్నిధికి చేరుస్తుందని ప్రార్థనలో, అలాగే మరియు ఇతర సంస్కారాలలో ఇక్కడ లోకున్నప్పుడు దేవుని కృపావరాలని మనపై వర్షింపజేస్తాయి. ఇక్కడ దివ్య పూజకు వస్తాం, అలాగే పాప సంకీర్తనం చేస్తాం, మన బిడ్డలకు జ్ఞానస్నానం ఇస్తాం, పిల్లలకు మొదటి సప్రసాదం ఇస్తాం. అలాగే మీలో ఎవరైనా, ఇక్కడ మీ పిల్లల్లో ఎవరైనా గురువులైనప్పుడు వాళ్ళు వచ్చి మొదటి పూజ సమర్పిస్తారు. ఎవరైనా కన్యాస్త్రీ అయితే వాళ్ళ ప్రొఫెషన్ తర్వాత వచ్చి మళ్ళీ దేవునికి కృతజ్ఞతాబలు అర్పిస్తూ ఉంటారు. అలాగే మనం పుట్టినప్పటి నుంచి గిట్టినప్పటి వరకు ఇక్కడికే వస్తూ ఉంటాం. చివరి యాత్ర కూడా మనం మరణించిన తర్వాత మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మనకు పూజ సమర్పించి మళ్ళీ మనం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. జీవితానికి ముడిపడి ఉంది ఈ ఆలయం. ప్రతి ఒక్కరి ఎవరైతే విశ్వాసో ఆ విశ్వాసి జీవితానికి ముడిపడి ఉంది. దీనికి మంచి సంబంధం ఉంది. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు మనం ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాం, వెళుతూనే ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్పాను, ఈ ఆలయము దేవుని ఆలయం అని చెప్పాం. దేవుని ఆలయం అంటే ప్రార్థనాలయం. దేవుడు మనం చేసే ప్రార్థనలు వింటారు. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పారంటే 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేనున్నాను అని చెప్పారు ప్రభులు. కాబట్టి మనం ప్రతి ఆదివారం లేకపోతే ప్రతిరోజు ప్రతి సాయంత్రం ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ సమావేశమైనప్పుడు మనం ప్రభు నామంలో సమావేశమయ్యాం కాబట్టి, సమావేశమవుతాం కాబట్టి ఎప్పుడు ప్రభు మన మధ్యలో ఉంటాడు. ప్రభు మన మధ్యలో ఉన్నారనే వాస్తవాన్ని మనం గమనించాలి, నమ్మాలి. అది ఇప్పుడు ఎవరికైనా కష్టం వస్తే 2-3 సరే వచ్చి చక్కగా మాట్లాడాలి దేవునితో. 2-3 వచ్చి మనం దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం రండి అని. ఎందుకంటే అలా 2-3 దేవుని నామంలో వాళ్ళు సమావేశమైనప్పుడు తప్పక వాళ్ళ మధ్య ఉంటారని దేవుడు మనకు మాట ఇచ్చాడు. కాబట్టి ఇది అనువైన స్థలం. కష్టాలు వచ్చినప్పుడు రండి, ఇక్కడ రావాలి. మీరు అందరూ ఎక్కడికి వెళ్ళకూడదు, వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మా ప్రార్థన విను, మా విన్నపాలు విను, మా గ్రామాన్ని, మా కుటుంబాన్ని అందరినీ ఆదుకో ప్రభు అని మనం ఎప్పుడూ ఇక్కడ ప్రభు స్మరణ చేస్తూ ప్రభుకి మన విన్నపాలు విన్నవించుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేనున్నాను ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ దేవాలయంలో మనం ఒక ప్రభుని నామంలో ఒక సంఘంగా ఏర్పడినప్పుడు, సమకూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు సాక్షాత్తు ప్రభువే మన మధ్య సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో మనం చేసే ప్రార్థనల వలన ఈ ఆలయమే ఒక పవిత్రమైన స్థలంగా శుద్ధీకరింపబడి దేవునితో ఈ బంధాన్ని, మనకున్న బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అనువైన స్థలంగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుని స్మరించుకుంటూ ఉంటాం, ప్రభుని ఆత్మను స్మరించుకుంటూ ఉంటాం, దేవునికి మంచి విషయాలు చెబుతూ ఉంటాం, దేవుని దగ్గర నుంచి దీవెనలు మనం పొందుతూ ఉంటాం, దేవునితో సంభాషిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వచ్చే ఆలోచనలన్నీ పవిత్రమైన ఆలోచనలు. అందుకే ఇది కూడా పవిత్రమైన స్థలంగా మారిపోతుంది. అది ఈ దేవాలయం మాత్రమే కాదు, ఈ దేవాలయంతో పాటు మన అంతరంగం కూడా, అంటే మన హృదయాలు కూడా శుద్ధీకరింపబడి ప్రభునికి నివాసయోగ్యమైన స్థలాలుగా, నివాసయోగ్యమైన హృదయాలుగా మారిపోతూ ఉంటాయి. అది ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనకి ప్రార్థన చేస్తే మనం కూడా దేవునిలాగా మారిపోతాం. మన హృదయాలు కూడా మారిపోతాయి, మంచి హృదయాలుగా మారిపోతాయి, పవిత్రమైన హృదయాలుగా మన హృదయాలు మారిపోతాయి. అలా మారిపోయినప్పుడు మనం కూడా దేవునికి దగ్గరలో ఉంటాం, దేవునిలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగే సహోదరి సహోదరులారా, ఈ బండారుగూడెం కథోలిక సంఘం ఒక క్రీస్తు స్థానిక సంఘం. మనకి ప్రపంచం మొత్తంలో మనం 133 కోట్ల కథోలికులు ఉన్నాం. 133 కోట్ల మంది. మనకి మా జగద్గురువులు ఉన్నారు, ఆయన పాపు గారు రోమ్ నగరంలో ఉంటారు. ఈ 133 కోట్ల మందికి మనం ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నమూనా మాత్రమే. మన చిన్న సంఘం ఒక నమూనా మాత్రమే. మనకంటే పెద్ద సంఘం ఉంది, పెద్ద సంఘాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ ఈ సంఘం ఏం చేస్తుందంటే క్రీస్తు సువార్తను నమ్మింది ఈ సంఘం. అలాగే ఈ సంఘం జ్ఞానస్నానం పొందింది. మనందరం ఒక సంఘంగా కట్టుబాట్లతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్న సంఘం ఇది.
ఒక చిన్న సంఘం, క్రీస్తు సంఘం ఇది. పౌలు గారు క్రీస్తు సంఘాన్ని ఒక శరీరంగా వర్ణించారు. మనందరం శరీరంలోని చాలా చాలా అవయవాలు అయితే క్రీస్తు ప్రభువు మనందరికి శిరస్సు అని చెప్పాడు. మీరందరూ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక శరీరంలోని ఒక అవయవంగా ఉంటాడు. అలాగే మనందరికీ శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు. ప్రతి వ్యక్తి ఈ శరీరంలోని భాగం. క్రీస్తు మనకు శిరస్సు అని కొలస్సీలకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పారు. ఈ సంఘం ఎదుగుతున్న కొద్దీ క్రైస్తవులు మరింతగా దీని అంతరార్థం గ్రహిస్తారు. ఎందుకంటే సంఘంలో మనం ఒకరికొకరు చెందిన వాళ్ళం. ఒకరి బాగోగులు ఒకళ్ళు గమనిస్తారు, ఒకరి బాగోగులు ఇంకొకరు కోరుకుంటూ ఉంటారు. అందరూ చిత్తశుద్ధితో ముందుకు సాగాలని, న్యాయం ధర్మం ఇక్కడ ఉండాలని, అట్లాగే మన జీవితంలో కూడా మంచి విషయాలు చేయాలని అందరూ వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి ఈ మనందరం క్రీస్తు ప్రభువు ఒక శరీరంలో శిరస్సు అవయవాలు ఎట్లా కలిసి ఉంటాయో మనం కూడా క్రీస్తు ప్రభువుతో ఐక్యమై ఉండాలని కూడా ఈ సంఘం మనకు చెబుతుంది. ఆయన క్రీస్తు ప్రభువు. ఎటువంటి క్రీస్తు ప్రభు? ఆయన మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభు, మరణాన్ని జయించి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు. అటువంటి క్రీస్తు ప్రభు మన సంఘానికి జీవనం, మన సంఘానికి మూలం, మన సంఘానికి బలం, మన సంఘానికి ఎదుగుదల ఆయనే. కాబట్టి మన సంఘం బాగుపడాలంటే మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభువుతో పాటు మిగిలిన సెయింట్స్, మిగిలిన పునీతులు. కాబట్టి ఈ కొరింథీయులకు వ్రాసిన ఈ లేఖలో పౌలు గారు ఇంకా ఏమని చెబుతున్నారు? మనం వ్యక్తులుగా, క్రైస్తవులుగా ఒక విషయం చేయాలి. మనలో ఎదుగుదల ఉంటుంది. మనం ఎలా ఎదగాలి? మన శరీరం రథాన్ని ముందుకు నడిపించేది ఒక ప్రధాన పరికరం ఉంది. ఆ ప్రధాన పరికరం ఏంటంటే బుద్ధి. ఏంటది? బుద్ధి. ఎవరైనా కోపం వచ్చిన ఏమంటారు? బుద్ధి లేదురా అంటారు. అవునా కదా? బుద్ధి లేదురా నీకు, బుద్ధి మందగించిందా తిడతారు. ఆ బుద్ధే మనల్ని ముందుకు సాగుతుంది. ఆ బుద్ధి మనల్ని ముందుకి నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ బుద్ధి, మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేహవాంఛలు కోరుకోరు, ఆత్మవాంఛలు కోరుకుంటారు. మనలో పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్రంగా జీవించాలని ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరణను మనం గ్రహించి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అందుకే శారీరక వాంఛలు ఉంటాయి, అలాగే ఆత్మవాంఛలు ఉంటాయి. ఆత్మ స్వభావంతో నడిపే వ్యక్తి, ఆ వ్యక్తే నిజంగా ఆ వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన పవిత్రమైన వ్యక్తిగా ముందుకు సాగుతాడు. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మ స్వభావంతో నడిపింపబడే కార్యాలు మనం కోరుకుంటూ ఉండాలి. అటువంటి చేష్టలు మనం చేసుకుంటూ ఉండాలి. ప్రతి కుటుంబంలో కావాల్సింది ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, నమ్మదగినతనం, నిగ్రహం. ఇవి మనకు కావాల్సింది. ఇటువంటి మంచి మంచి విషయాలు మనం లోపలికి వస్తూ ఉంటే చెడు విషయాలు బయటికి పోతూ ఉంటాయి. చెడు విషయాలండి ఏంటవి? శత్రుత్వం, కలహం, అసూయ, క్రోధం, కక్షలు, వర్గతత్వం, స్వార్థం, అలాగే అపవిత్రత, అలాగే కామరాగం, జారత్వం, సోమరితనం, ఇవన్నీ బయటికి పోతాయి. కాబట్టి మనం మంచి లక్షణాలు అలవరుచుకునే కొంది ఈ చెడు లక్షణాలు మనం వదిలిపెట్టేస్తాం. అందుకే పౌలు గారు ఏమంటారు? మీరందరూ పవిత్రులు కాబట్టి, మీలో పవిత్రాత్మ దేవుడు వసిస్తున్నాడు కాబట్టి, మీరందరూ పవిత్రులుగా ఉండాలి కాబట్టి, మీరందరూ పునీతులుగా ఎదగాలి కాబట్టి మీరేం చేయాలంటే అందరూ ఆత్మ స్వభావముచే నడిపింపబడాలి. అలాగే మీరందరూ ఈ శరీర స్వభావంతో నడిపింపబడకూడదు, ఈ దేహవాంఛలను కూడా పద్దాక కోరుకోకూడదని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఇది. ఈరోజు మనం నేడు అత్యంత వైభవంగా
ఈ ఆలయాన్ని, ముఖ్యంగా ఆలయ ముఖద్వారాన్ని తెరిచినట్లు ప్రార్థన చేసే మీకు గుర్తుండే ఉంటుంది. ఆలయ ముఖద్వారంలో ఈరోజు మన ఆలయ ముఖద్వారాన్ని తెరిచినట్లు మనం ఏం చేయాలంటే, మీరందరూ చేయవలసిన విషయం ఇది. ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి తలుపులను తెరవండి. తెరుస్తూ ఒక మాట చెప్పాలి. ప్రభు, ఈరోజు గుడిలో విన్నాం, బిషప్ గారు ఈ మాట చెప్పారు, నేను ఆలయం మా ఇంటి ద్వారం తెరుస్తున్నాను, నాతో పాటు మా ఇంటికి రావయ్యా, మాతో పాటు మా ఇంట్లోకి అడుగుపెట్టు అని మీరందరూ చెప్పాలి. ఈ పాటు ఒక మంచి దీవెనను తీసుకువెళ్ళాలి. ఏంటి ఆ దీవెన? మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు చెప్పాలి, ప్రభు మా ఇంట్లో కూడా నువ్వు అడుగు పెట్టాలయ్యా. అది ఆ మాట చేయాల్సింది మొట్టమొదటి. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. వినండి, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచినచో నేను లోనికి వత్తును, వానితో భుజించును, అతడు నాతో భుజించును అని చెప్పారు ప్రభు. మీ ఇంటికి రావడమే కాదు, మీ ప్రక్కన కూర్చొని ఆయన భోంచేస్తాడని చెప్పాడు. మీరు కూడా ఆయన ప్రక్కన కూర్చొని భోంచేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రభువు చేసే మన మధ్యకు వచ్చి మన మధ్య ఉండి ఆయన మనకు ఈ దీవెనలు ఇస్తారు. క్రీస్తు ప్రభువు మన గృహద్వారముల వద్ద నిలిచి తలుపు తట్టుతున్నాడని భావించి మన తలుపులను ఆయన కోసం తెరవాలి. ఆ ప్రభుని మన కుటుంబముల మధ్యకు ఆహ్వానించాలి. ఇది మనందరం ఆత్మీయంగా చేయవలసిన ఒక చర్య. రెండవది, ఈ ఆలయం పేరు యేసు జనని ఆలయం అని పెట్టాం. యేసు తల్లి ఆలయం, యేసు ప్రభుని తల్లి ఆలయము, యేసు జనని ఆలయం. యోహాను గారు సువార్త చదివినట్లయితే 19వ అధ్యాయంలో 26, 27 వచనాలు ఉన్నాయి. యేసు ప్రభువు తన తల్లిని తన శిష్యుని సంరక్షణకు ఒప్పజెపుతాడు. యేసు ప్రభు మరణించే ముందు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, నిస్సహాయుడిగా ఉన్నాడు, ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. తన తల్లిని చూశాడు, అలాగే తన శిష్యుని చూశాడు. అమ్మను చూస్తే తనకు కడుపు తరుక్కుపోయింది. అప్పుడు తన శిష్యుని పిలిచి తన తల్లి సంరక్షణకు ఒప్పజెపుతాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుని చెప్పాడు. మొదట యోహానును తన తల్లికి కుమారునిగా సమర్పిస్తాడు. మొదట యోహానుని తన తల్లికి కుమారునిగా సమర్పించాడు. ఆ తరువాతనే మరియను శిష్యునిగా తల్లికి అప్పగించాడు. మనకు అర్థమవలసిన విషయం ఏమిటంటే, మరియ శిష్యునికి తల్లి కావడం ముఖ్యమైన భావం. మరియ తన శిష్యునికి తల్లి కావడం ముఖ్యమైన భావం. అది క్రీస్తు ప్రభుని హృదయంలో ఉన్న భావం. మరియ మాత శ్రీసభను సూచిస్తుంది. శ్రీసభ అంటే మనందరం సూచిస్తుంది. యోహాను శిష్యులను, అలాగే క్రైస్తవ సమాజాన్ని సూచిస్తాడు. మరియ అనే శ్రీసభ క్రైస్తవులనే బిడ్డలకు జన్మనిస్తుంది. యోహానులో శిష్యులమైన అందరం ఇమిడే ఉన్నాం. కాబట్టి మరియ శిష్యునికి తల్లిగా ఇవ్వబడినప్పుడు ఆ గడియ నుండి అతడు ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాను అని యోహాను గారి సువార్తలో 19వ అధ్యాయం 27వ వచనంలో చదువుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మనం కూడా అదే రీతిలో ఆధ్యాత్మికంగా మనతో పాటు మరియమాతను కూడా మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అంటే ఆ తల్లి బిడ్డలుగా ఉండడం అంటే క్రీస్తు పోలికలు కలిగి ఉండాలి. ఆ తల్లిని మనం మన ఇంటికి తీసుకెళ్తున్నామంటే అర్థం ఏమిటి? మనం కూడా క్రీస్తు ప్రభుని పోలి ఉండాలి. క్రీస్తు ప్రభుని పోలికలు అంటే క్రీస్తు ప్రభుని మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. క్రీస్తు ప్రభుని మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. క్రీస్తుతో జీవించడం అంటే ఎప్పుడు మనం నిత్య తృప్తులుగా ఉండడం. అది ఒక మాట చెబుతాను. నిత్య తృప్తులు అంటే ఏంటి? కొందరికి ఒక పళ్ళెం అన్నం పెట్టామనుకో చాలదు, అవునా? బాగా ఆకలి ఉంటుంది, కొందరు బాగా పనిచేస్తూ ఉంటారు. 2 పళ్ళాలు పెట్టామనుకో అమ్మయ్యా, ఎప్పుడు వాళ్ళు తృప్తిగా ఉంటారు. అది భోజనం చేసిన తర్వాత తృప్తిగా ఉంటారు. కానీ జీవితంలో ఒక్కోసారి మనకి తృప్తి అనేది ఉండదు చాలామందికి. ఈ పని చేసి ఆ పని చేసి ఇంకా ఎదగాలి సంపాదించుకోవాలి. అది సంపాదించే వరకు వాళ్ళలో ఏదో ఒక లోటు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు.
కానీ ప్రభు ఏమంటారంటే, సరే ఇంత సంపాదించి ఏం ప్రయోజనం రా నీకు 70 ఏళ్ళు నిండగానే 80 ఏళ్ళు నిండగానే వెళ్ళిపోతావు నువ్వు, ఎందుకు నీకు? అది చివరికి మనకి అందరికీ అర్థం అవుద్ది ఆ విషయం. కానీ జీవితంలో కాబట్టి మనం ముందుకు సాగాలంటే మనందరికీ ఓ తృప్తి అనేది కావాలి. ఉన్నదాంట్లో సరిపెట్టుకునే తృప్తి, ఉన్నదాంట్లో సరిపో దేవుడు నాకు ఎన్ని చాలా చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు, చాలే, అంతకంటే ఎక్కువ అవసరం లేదులే. ఎవరికో కారు ఉంది, నాకు సైకిల్ మాత్రమే ఉంది, పర్వాలేదు, కానీ మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం సంతోషంగా ఉంది, ముందుకు వెళ్ళాలి అనే తృప్తి ప్రతి మనిషిలో కావాలి. ఈ తృప్తి అనేది మనం కోరుకుంటూ ఉండాలి. గ్రామాల్లో, అలాగే పట్టణాల్లో, అలాగే నగరాల్లో ప్రజలు కోరుకోవలసిన విషయం ఇది. తృప్తి అనేది కోరుకుంటూ ఉండాలి. క్రీస్తులో జీవించడం అంటే నిత్య తృప్తులుగా ఉండటం. అదే మనకు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు చెబుతున్నారు, నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. చూడండి, సంతృప్తిగా ఉండాలనే రహస్యాన్ని నేర్చుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు ప్రాకులాను వీటి కోసం, వాటి కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం, వేరే పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం నేను ప్రాకులాను. మనుషులో అటువంటి చైతన్యం కావాలి, ఎదగాలని చైతన్యం కావాలి, కానీ కేవలం దానికోసమే జీవించకూడదు. జీవితంలో తృప్తి అనేది నేర్చుకుంటూ ఉండాలి. వాడు క్రైస్తవుడు అంటే అభిషేకింపబడినవాడు. మనం ఆత్మదేవునిచే అభిషేకింపబడిన వ్యక్తుల మనందరం. ప్రభువు మనకి ఆత్మ దయచేశారు కాబట్టి మనలో ఆత్మపూరితమైన కార్యాలు చోటు చేసుకుంటూ ఉండాలి. ఇక అలాగే మన దేహ వాంఛలను వీడి ఆత్మదేవుని ప్రేరణతో మనం ముందుకు సాగాలి. కాబట్టి ఇంకో విషయం చివరిగా, ఇది దేవాలయం అని చెప్పాం, అవునా కాదా? దేవాలయమేనా చెప్పండి. సరే, ప్రభు మనందరం జ్ఞానస్నానం పొందినప్పుడు మనకి జ్ఞానస్నానంతో పాటు మనకు లభించింది ఏంటంటే దేవుని వరం లభించింది. ఆ దేవుని వరం ఏమిటంటే ఆయన ఆత్మ ద్వారా మనందరం దేవుని సంతానంగా మారిపోయాం. సో మనకి ఇవ్వబడింది ఏంటంటే ఆత్మదేవుడిని మనకి ఇచ్చారు. ఆత్మదేవుడు వచ్చి ప్రతి వారి హృదయాల్లో, ప్రతి వారి ఆత్మలో నివసిస్తాడు. అందుమూలంగా ఏమవుతాడంటే మన దేహం కూడా ఒక ఆలయంగా మారిపోయింది. ఇది దేవాలయం అయితే మన దేహం కూడా దేహాలయం. చెప్పండి, దేహాలయం. దేహం అంటే శరీరం. ఈ శరీరం కూడా ఆలయంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? మనకి ప్రభువే తన ఆత్మను దయచేశాడు కాబట్టి ఆ ఆత్మ మన ఆత్మలో ఉంటుంది. దేవుని ఆత్మ మన ఆత్మలో ఉంటుంది కాబట్టి మనం కూడా, మన దేహం కూడా ఒక ఆలయంగా మారిపోయింది. కాబట్టి ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలంటే మన దేహం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం కూడా పవిత్రులుగా తయారవ్వాలి. అది ఈరోజు మనం చేసుకోవాల్సిన విషయం, నిర్ణయించుకోవాల్సిన విషయం. నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి. ఆ పవిత్రుడిగా ఉండి ఆ దేవాలయంలో అడుగుపెట్టి నేను కూడా అందరికి సహాయం చేయాలి, నేను కూడా దేవునిలాగా మారిపోవాలి, నేను కూడా క్రీస్తు ప్రభు మనస్తత్వం నాకు కావాలి, అటువంటి మనస్తత్వం నాకు ఇమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సో గుర్తుంచుకోండి, ఒకటి దేవాలయం, ఇంకొకటి దేహాలయం. కాబట్టి అందరి అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే అందరినీ గౌరవించాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళని, మన సంఘంలో ఉన్న వాళ్ళని అందరినీ గౌరవించాలి. ఎవరిని కించపరచకూడదు. పేదవాళ్ళైనా, లేకుంటే ఇలా అందవిహీనులైనా, లేకుంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా అందరినీ మనం గౌరవించాలి. ఆ గౌరవం ఎందుకంటే ఆ ప్రతి వ్యక్తిలోనూ దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనం ఆ ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ఒక దేవాలయం, దేహాలయం, గౌరవం. ఒక మంచి క్రైస్తవుడిగా ఎదగాలంటే మనకి ఆత్మపూరితమైన విషయాలు చేసుకుంటూ, ఆలోచిస్తూ మనం మన జీవితాన్ని గడపాలి. ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, మీ కుటుంబాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తాను.